బిగ్ బాస్ సీజన్ 9 లైవ్‌లో ప్రస్తుతం హంగ్రీ మానిస్టర్ అనే ఒక టాస్క్ అయితే జరుగుతుంది. ఇది కెప్టెన్సీ టాస్క్ అనమాట. సో, ఒక్కొక్కరు లివర్ అంటే హంగ్రీ మానిస్టర్ కడుపులో ఉన్న ఆ లివర్ ఏ కలర్ పైన ఆగితే ఆ కలర్ టీమ్ వాళ్ళు ఆ మానిస్టర్ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ మానిస్టర్ లివర్‌తో ఫైట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, హౌస్‌లో ఉన్న బ్లూ టీమ్ అలానే ఏదైతే రెడ్ టీమ్ ఉన్నారో వీళ్ళ మధ్య కాంపిటీషన్ అయితే జరుగుతుంది. ఇక లైవ్‌లో మనకిప్పుడే స్టార్మా ప్రోమో రిలీజ్ చేసింది. ఈ టాస్క్‌కి సంబంధించి ఇక లైవ్‌లో కూడా దీనికోసం డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. మాన్‌స్టర్ లోపలికి వెళ్ళే పర్సన్స్‌ని చూపించట్లేదు. అక్కడ జరిగే ఫైట్స్‌ని అయితే లైవ్‌లో చూపించట్లేదు. కానీ డిస్కషన్స్ అయితే చూపిస్తున్నారనమాట. ఇంకా ఎవరు రెడ్ టీమ్ నుంచి ఫస్ట్ వెళ్ళే ఆప్షన్ అయితే వస్తుంది. లివర్ వచ్చి రెడ్ కలర్ పైన ఆగుతుంది. అప్పుడు ఇమాన్యుయల్ ఏమంటాడంటే, నేను ఫస్ట్ నుంచి కూడా అన్ని టాస్క్‌లు ఆడుతూనే నేను కెప్టెన్ అయ్యాను. 2 సార్లు కెప్టెన్ అయ్యాను ఒప్పుకుంటాను. కానీ నేను 2 సార్లు కూడా నా సొంతంగా నేను ఫైట్ చేసి గెలుచుకున్నాను. నేనైతే అస్సలు లోపలికి వెళ్ళడానికి ఇష్టం లేదు అంటే, అప్పుడు సంజన అంటుంది, ఇక గేమ్ వైస్‌గా నేను చూసుకుంటాను అని ఇమాన్యుయల్ చెప్తాడనమాట. భరణియా, సంజననా లేదంటే దివ్యనా అని. అనేసరికి సంజన అంటుంది, నేను గేమ్ ఆడాను కాబట్టి ఇప్పటి వరకు అయితే ఇక్కడి వరకు వచ్చాను. 10 వారాలు అంటే 23 మంది మధ్యలో గేమ్ ఆడితే ఇక్కడి వరకు వచ్చాను కాబట్టి ఉన్నాను కదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటే, నువ్వు ఓట్ చెయ్యు, దివ్యకు ఓట్ చెయ్యు, భరణి గారికి ఓట్ చెయ్యు, నాకైతే నువ్వు నాకు సపోర్ట్ చెయ్యు అంటే, కాదమ్మా వాళ్ళిద్దరు నాకు సపోర్ట్ చేశారు కదా అని సంజన గారిని పంపించాలని ఇమాన్యుయల్ ఇండైరెక్ట్‌గా డిసైడ్ అయిపోయాడు. కానీ డైరెక్ట్‌గా చెప్పట్లేదు అంతే. అప్పుడు సంజన అంటది, ఇంకెప్పుడు నువ్వు నాకు సపోర్ట్ చేస్తావేమో, నాకెప్పుడు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అని. నిజంగానే ఇమాన్యుయల్ సంజనని అమ్మ అమ్మ అని పిలుస్తూ ఖాళీ టైంలో సొల్లు కబుర్లు ఆడుతూ ఉచిత సలహాలు ఇస్తూ ఉంటాడు కానీ టైం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఇమాన్యుయల్ సంజన కోసం స్టాండ్ తీసుకున్నట్టు అనిపించలేదు నాకు. బొమ్మలు పట్టుకొని పరిగెట్టిన రోజు కూడా సంజనాని బొమ్మ పట్టుకుంటానని చెప్పలేదు. అలానే ఏ టాస్క్‌లో కూడా సంజనకి హెల్ప్ చేసినట్టు గాని ఎక్కడ కనిపించలేదు. మరి ఇమాన్యుయల్ ఎందుకు తనకు అన్ని హెల్ప్ చేసినట్టు పోర్ట్రే చేసుకుంటాడనేది అసలు అర్థం కాలేదు. ఇక సంజన కోపంలో ఏం చేస్తుంది, వెళ్ళిపోతుందనమాట. మాన్‌స్టర్ కడుపులోకి వెళ్ళిపోతుంది, నోట్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత బ్లూ దానిపైన ఆగితే రెండోసారి కూడా రెడ్ టీమ్‌లోనే ఆగితే ఇక భరణి గారు అలానే దివ్యకి మధ్య అవుతుందనమాట గొడవ. దివ్య ట్రూ కలర్ ఏంటి అనేది భరణి గారికి ఇప్పుడు అర్థమై ఉంటది. ఫుల్ ఆర్గ్యుమెంట్ చేస్తుంది, నాకెవరు సపోర్ట్ చేయలేదు అన్నట్టుగా. ఫైనల్‌గా దివ్య గూడా కోపంతో వెళ్ళిపోతుంది. ఇక బ్లూ టీమ్‌లో ఆగితే మన ప్రోమోలో చూసినట్టు కళ్యాణ్ వెళ్తాడు. కానీ కళ్యాణ్ ఇచ్చిన ఫైట్ అబ్బబ్బబ్బబ్బా! నెక్స్ట్ లెవెల్‌లో ఇచ్చాడనిపించింది నాకైతే. ఇద్దరిని కళ్యాణ్ ఆపుతున్నారు. ఎందుకంటే దివ్య చాలా స్ట్రాంగ్‌గా అండ్ సంజన గారు కూడా పర్వాలేదు. కానీ ఆళ్ళిద్దరిని కళ్యాణ్ ఆపడానికి ట్రై చేస్తున్న విధానం ప్రోమోలో చాలా హైలైట్‌గా మారింది. ఇకపోతే వెనక బ్యాక్ లైవ్‌లో జరుగుతున్న డిస్కషన్ మాత్రం ఇమ్ము అండ్ దివ్య ట్రూ కలర్స్ ఏంటి అన్నది మాత్రం ఇక్కడ భరణి గారికి, అక్కడ సంజన గారికి క్లియర్‌గా అర్థమై ఉంటుంది. అస్సలు సెలెక్ట్ చేసింది ఎవరు, తనూజ. వీళ్ళ నలుగురిని ఒక టీమ్‌లో పడేసి ఒకరు ఏంటి అన్నది తెలుసుకోవడానికి బిగ్ బాస్ పెట్టిన టాస్క్‌కి కరెక్ట్‌గా సరిపోయిందని చెప్పాలి. ఇక ఇమ్ము ఏంటి అన్నది సంజనకి ఇప్పుడైనా అర్థమైతే బావుంటది అన్నది ఒపీనియన్. అయితే భరణి గారికి కూడా దివ్య అంటే ఏంటి అన్నది అర్థమవుతుంది. ఇంకా బాగా ఈ టాస్క్‌తో అర్థమైపోయింది. మరి మీకేమనిపిస్తుంది కళ్యాణ్ ఆటపై కామెంట్ చేయండి.